వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 23వ వార్షికోత్సవ వేడుకలు. ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. నీళ్లు లేక రైతులు బాధపడుతుంటే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీఆర్ఎస్ శ్రేణులు. ఎస్సీ రిజర్వేషన్ హక్కుల కోసం డప్పు చప్పులతో ఎంఆర్పీఎస్ నాయకుల ర్యాలీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ నాయకుల సంబరాలు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం 23వ వార్షికోత్సవం ఆలయంలో ఘనంగా నిర్వహించారు. రుద్రాభిషేకం, గణపతి హోమ పూజ, పంచామృతాభిషేక స్నానం స్వామివారికి నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని రాచ విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం చేపట్టి 23 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆలయ ట్రస్టు సభ్యులు స్వాములు మాట్లాడారు. నాగలింగేశ్వర స్వామి ఆలయం, గణపతి ఆలయాల నిర్మించామని ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయ నిర్మాణాలు ఎంతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం భగవాన్, మచ్చ శ్రీనివాస్, ప్రయాకర్ రావు, మధు, గోడ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. చక్కర దాకా మనం దారం కట్టాలి. दीपंदर्शयामि नमस्करोमि आनंदकर्पूरमंगलनीराजन दीपंदर्शयामि धूपदीपान्तरेण तत्पुरुषाय विद्महे तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् आत्मत्रय यानि कानि च पापानि जन्मानि कर्मणानि च तानि दस्यन्ते प्रक्षन्ते कर्माणि कर्माणि अन्यराजनं नास्ति त्वमेव अन्यराजनं नास्ति त्वमेव शरणं तस्मात् कार्यभावेन विघ्नेश्वर देवता नागेन्द्र स्वामी देवताभ्यो आत्मत्रय प्रक्षमस्कार మా సిరిసిల్లలో హరిహరపుత్ర అయ్యప్ప స్థానం దేవస్థానం ఏర్పాటై ఇప్పటికి 22 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మా గురుస్వామి అయినటువంటి రాజవిద్యాసాగర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. వీటికి 23వ వార్షికోత్సవం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేషంగా జరుపుకోవడం జరిగింది.
సంతోషంగా. అంతేకాదు ఈ సందర్భంగా నాగలింగేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణం మరియు పునఃప్రతిష్టాపన కూడా జరుగుతున్నది. తదనంతరం దీనికి ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరూ ధర్మకర్తలైన అయ్యప్ప స్వాములైన అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి శరణం. 23వ వార్షికోత్సవ సందర్భంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం తరఫున ట్రస్టీలకు ప్రజలందరికీ ధన్యవాదాలు. స్వామి శరణం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం యొక్క 23వ వార్షికోత్సవం సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, కన్య ఉపనిషత్ తరఫున గణపతి అభిషేకము, తర్వాత స్వామివారికి పంచామృత స్నానాలు ఇవన్నీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు శ్రీ నాగలింగేశ్వర, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పాల్గొనాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఎప్పుడు న్యూస్ అయితే కాకపోతే వచ్చే సంవత్సరం మటుకు మహాకుంభాభిషేకం ఉంది. అది పెద్ద ఎత్తున చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం యొక్క 23వ వార్షికోత్సవం పాల్గొన తిథి శుద్ధ సప్తమి రోజు అయినటువంటి ఈరోజు అత్యంత వైభవంగా 23వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా యజ్ఞ హోమాలు, అలాగే స్వామివారికి అభిషేకాలు, స్వామి ఉత్సవమూర్తులకు జరిగే కైంకర్యాలన్నీ ఈరోజు అత్యంత వైభవంగా దీని యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి దైవ స్వరూపులు రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి భక్తులు అత్యంత అధిక సంఖ్యలో ఇచ్చేశారు. కాబట్టి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలలో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే దీని యొక్క ట్రస్ట్ మెంబర్లకు కూడా ఈ యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం యొక్క 23వ వార్షికోత్సవం సందర్భంగా దేవస్థానం యొక్క ధర్మకర్తలకు మరియు పట్టణ ప్రజలకు, స్వాములకు, భక్తులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దేవస్థానం నిర్మాణం కావించి 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మాకు దేవస్థానం యొక్క అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలకు, పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా ట్రస్ట్ బోర్డు తరఫున తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్వాములకు అన్నదాన కార్యక్రమం 60 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతుందంటే అందరు దాతలు, గురుస్వామి గారి యొక్క సంకల్పంతో ఇట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదివరకు మేము ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దేవస్థానం తరపు నుంచి చేయడం జరిగింది. అవన్నిటికీ గురుస్వామి గారి ఒక సంకల్పమే దానికి తోడ్పాటుతోటే ముందడికి రానున్న రోజుల్లో సుధా దేవస్థానం తరపు నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేందుకు రూపకల్పన చేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరి సహాయ సహకారాలు యథావిధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమై నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంతమంది హాజరు, గైర్హాజరయ్యారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్లు కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదిని సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు హెచ్చరించారు. ఈ మేరకు తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు గోస చెప్పుకుంటే కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మీరు మాకు ఓట్లు వేశారంటూ రైతులను గద్దించడం హాస్యాస్పదంగా ఉందని మాట్ల మధు అన్నారు. మల్కాపేట రిజర్వాయర్ను కట్టించింది కేటీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుండి జిల్లాలకు నీళ్లు తీసుకువచ్చింది నిజం కాదా అన్నారు. కల్వట్టుల గురించి ప్రాజెక్టుల గురించి మీకేం తెలుసు అంటూ కేకే మహేందర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వడిగల మానసర్ రాజు, రమణారెడ్డి, కొయ్యడ రమేష్, బండి జగన్, రామగౌడు, రాగిపల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జిగా చెప్పుకున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మొన్న సిరిసిల్లలో కేటీఆర్ గారు పర్యటన తర్వాత అతను అన్ని స్థాయిలకి దిగజారి మత్స్యత్వం నశించినట్టుగా ఫ్రస్ట్రేషన్ గురై అతనికి ఏ పదవి రాదు, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు, అందరికి తెలిసిన విషయం. బాగా కింద స్థాయిపోయి కేటీఆర్ని తిరుగుతానన్న కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తారు కావచ్చని ఉద్దేశంతో అతను ఇష్టమైన రీతిలో కేటీఆర్ గారిని మాట్లాడడం జరిగింది. అతను ఏం మాట్లాడతారు, కేటీఆర్ గారు ఇదేం పట్టించుకోలేదు, కాలువల నిర్మాణం చేయలేదు, ప్రాజెక్టు కట్టలేదని మాట్లాడడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో మల్కపేట ఎవరు కట్టారు? కేటీఆర్ కాదా? మీ తాత కట్టిందా? అదేవిధంగా సిద్దిపేటలో రంగనాయక సాగర్ 2008లో స్టార్ట్ అయిన రంగనాయక సాగర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఎత్తిపోతల పథకం కింద పేరు పెట్టిందని పట్టించుకున్న పాపన లేదు. భూసేకరణ అనేది ఏం లేదు, మనం లేదు, మశాన్ లేదు. అది మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అది పెద్ద ప్రాజెక్టు, దాన్ని సైజు పెంచి విడిచి పెంచి కట్టించు, అది కేటీఆర్ కట్టించినట్టు కాదా? ఇదే జిల్లాలో అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది, మిడ్మానర్ ఉన్నది, మరి ఎవరు కట్టించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ కేటీఆర్ కాదా? అది భ్రమించింది. అసలు నువ్వు సిరిసిల్లోడివైనా ఇప్పుడు ఆంధ్రోడివా? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎవడివి అసలు నువ్వు? తెలుసుకొని మాట్లాడు, పద్ధతి తెలుసుకొని. అసలు నువ్వేమనుకుంటున్నావు? కొంచెం సిగ్గుచరం ఉందా నీకేమన్నా? మా నాయకులు అంటున్నావు, నీకుందా సిగ్గుచరం? తారాపురాన్ని మాట్లాడతావా? తారాపురం మాట్లాడతావా? బిడ్డ మహేందర్ రెడ్డి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి తారాపురం మాట్లాడితే బట్టలు ఇచ్చేసి సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర నేను బట్టలు ఇచ్చి పొట్టు చెప్తామని చెప్తున్నా. మీ మాట అనపోదు. ఎందుకంటే మాకు మా నాయకుడు వేల మెజార్టీతో గెలిచిన నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యే, సిరిసిల్లను సుభిక్షంగా చేసిన నాయకుడు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు పట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నువ్వు అమాస పురానికి వచ్చేది నువ్వు, వారానికి 2 సార్లు వచ్చేది నువ్వు సిరిసిల్లకు. అసలు సిరిసిల్ల నువ్వు చేసింది పీకింది, అసలు నీ కార్యకర్తలు ఎవడో తెలియదు, అసలు దొంగలు మీ పార్టీ మా పార్టీ నాయకులు ఫోన్ చేస్తారు. నువ్వా మాట్లాడేది? మన జిల్లాల గ్రామంలో నీళ్ళస్తలే ఒక మీ కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేస్తే మీ ఎమ్మెల్యేని అడకపోను. కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్త మా ఊరుడే, నువ్వు రా అవసరం నేను మాట్లాడిస్తా, రికార్డు కూడా ఉన్నది. అతను ఫోన్ చేసి మహేంద్ర రెడ్డిని అడిగితే మీ ఎమ్మెల్యే అడకపోను. నువ్వు నీళ్ళ గురించి పట్టుకుని రైతుల గురించి పట్టుకునే మొగనువా నువ్వు? నీకు తెలుసా ఏమనో? కేటీఆర్కి అవగాహన లేదు, రంగనాథ కాలువలు లేవు. పోయినసారి చూపెడుతుంది చూడు, అన్నదాన్ని పెట్టుకుని చూడు, మీ నాయకులు చూడు. కేటీఆర్ గారు నిరంతరం రంగనాథ సాగర్ నుంచి కాలువ నుంచి నీళ్లు కావాలి మా తంగనపల్లి మండలం కానీ ఇక్కడికి పోవాలి. అందరూ చేస్తున్నాడు. ఇక్కడ మీ జడ్పీడీసీ భార్య ఉన్నది, జడ్పీడీసీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నిరంతరం 2 కలెక్టర్లు పెట్టి ఆ కాలువ ఇచ్చిండు, కాంపెన్సేషన్ ఇచ్చిండు, సొంత డబ్బులతో 3 సంవత్సరాలు నేనే సాక్ష్యం. ఇట్లాపూర్ గారు 10 డేస్ కూర్చున్నా, నేనే కూర్చున్నా. అప్పుడు జడ్పీడీసీ గారు వచ్చారు, నిన్న మీ రాము ఉన్నాడు, మీ రాము గారు ఎంపీడీసీ ఉన్నారు కదా, ఆలస్యం కూడా ఆయనే పాలకులు చేసిండు. జిల్లీపురంలో 3 సంవత్సరాలు చేసిండు. బీజేపీ పార్టీ నుండి కూడా కేసీఆర్ కు చేసి పార్టీలకు వచ్చింది. ఎందుకంటే మా రైతులందరూ కేసీఆర్ కాపాడని వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభావం వేసుకుని వచ్చినాయి. మరి మర్చిపోయిరా? అసలు ఏం మాట్లాడతాం మహేందర్ రెడ్డి గారు? ఇక్కడ టోనీ గారు కూడా కొంచెం గ్రహించాలి. మొన్న పోయిన సంవత్సరం మా ఊళ్ళకి వచ్చినాం, కేటీఆర్ పాలాభిషేకం చేసిన కాడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తానే లేవు, ఈ కాలువకు ఒక 2 పేమెంట్లు వేయాలి, అప్పటి చదివితే ఇస్తా అని అడిగినావు మేళ. ఇప్పుడు మే అయింది. అసలు ఇది తెలుసా? అక్కడికి వచ్చినావా? రైతులంతా విలువలు ఆడుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ నాయకులు, మీ కాంగ్రెస్ కార్యకర్తలే మా జిల్లాలకు మనకు రాయల దగ్గరకు వచ్చినప్పుడు మొరపెడుతున్నారు, అయ్యా కాంగ్రెస్ వాళ్ళతో కాదు, దయచేసి మీరే 3-4 సంవత్సరాలు మాకు పంటలు కాపాడరు, మీరు దయచేసి మీరు నీళ్లు ఇవ్వాలని చెప్పి అధికారులను అడగండి అని అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఫోన్ చేసింది. ఎమ్మడే సిద్దిపేట ఎస్సీ ఈలు డీలు అందరు వచ్చారు. ఇప్పుడు
నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదే కాలం వెంబడి నీళ్ళు వస్తున్నాయి. రామచంద్రపూర్, చిన్నలింగపురం, దాసరం పోతున్నాయి. దాంతోపాటు గోకులపురం కూడా పోతున్నాయి. జిల్లాలో కొత్తచెర్లకు వస్తున్నాయి. దాంతోపాటు బాధ్యతలకు వస్తున్నాయి. అసలు పడేసరికి పోతాయి. ఇంకో సమస్య ఏమైందంటే కాలువలు తెలియదు, మీకు ఏం తెలియదు. ఏమో అంటావు మహేందర్కి నక్కవాగు మాటిల్లు నీకు తెలుసా? నింపుతుందా? చెప్తారు కొడతాను నేను అడగత్తే. నువ్వు మాట్లాడమని చెప్తారు కొడతాను నేను ఉన్నాడా? విట్లాపూర్ నుంచి కాలువ కావాలంటే విట్లాపూర్ LM3 LM4 ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియదు. మీకు అందుకే చెప్పిన టోని గారని మహేంద్ర రా చెప్తా మీకు. ఇది మేము ఎన్ని చేసినాం, ఇంకా మీరు ఏం చేయాలో చెప్తా. రైతుల పట్ల ప్రేమ ఉంటే గిన్నె చేసినాం మేము, గిన్నె చేసినాం. మీరు ఏమన్నా మిగిలిండే ఇస్తాం ఆ పట్టుకొని చెప్పి. మీరు మొగోళ్ళు అయితే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటాయి. విట్లాపూర్ నుంచి ఏం చేయాలి? జక్కాపూర్ చెరువు నింపినాం, గురాలగూడ చెరువు నింపినాం, మాటిల చెక్ డ్యామ్ నింపినాం, గొబ్బరపురం నింపినాం. దాని ద్వారా కట్టుగాల ద్వారా మా జిల్లాలో పెద్ద చెరువు నింపినాం. దాని చెల్లి మళ్ళా పటేల్ చెరువు జిల్లాలో, తర్వాత మల్లాపూర్ చెరువు, సారం పెళ్లి దాకా ప్రయత్నం చేసినాం. కొంచెం వచ్చినాయి. మా జిల్లాలో చెరువు నీళ్లుంటే అంగడిపల్లె, ఈ బాల్మాల అంగడిపల్లె, అదే ఉల్లాపూరు, దేశాపల్లె వారు కూడా ఊటల వారు రైతులు బతుకుతారు. దాని తర్వాత ఎల్లమ్మ చెరువుకి వచ్చినాయి, బాలమపల్లెకి వచ్చినాయి. 3 టర్మ్ అప్పుడే ఇప్పుడు మీ అసమర్థత పాలన కాదా? మీ చేతగాని ప్రభుత్వం పాలన కాదా? ఇక్కడ కలెక్టర్ గారు వీళ్ళ గురించి పట్టించుకోరు, అక్కడ మనుషుల గురించి పట్టించుకుంటారు. కానీ ఇవి ఆయనకు గుర్తురావు. ఒక IAS అధికారి మంచి ఉన్నతమైన చదువుకుని వచ్చినోని ఈ కేకే మహేందర్ తలమానికి మన తలమాగిన దద్దమ్మ ఆలోచన వల్ల ఆయన ఆవాస్ పాలైన పాపం. ఈ మహేందర్ రెడ్డి అయితే 10 యూనిట్ల ఆయన కలెక్టర్ గారు నవల పాలైన. అది నువ్వే కదా, నీకు అనగానే కాదా? అందుకే నేను ఇటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీలో పక్క పెట్టినాం. మా బీఆర్ఎస్ పార్టీతో పైకొచ్చి కేసీఆర్ గుర్తింపుతో ముందరకొచ్చి ఇళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడతావా? కాళేశ్వరం అంటే కేసీఆర్ అని కాళేశ్వరరావు అంటావు. నువ్వేం రావు మరి? రేషన్ డీలర్షిప్లో పని తీసుకుని నువ్వు కాదా? నేనేమన్నా మరి మీ నాయకులు తెలంగాణ పొందిన వసూలు చేస్తూ డాక్యుమెంట్ చేస్తే దాన్ని ఏమన్నా? దానికి సమాధానం చెప్తావు. నీకు రైతులు చచ్చిపోతే యాది రాదు. ఇక్కడ టీ స్టాల్ పెట్టుకుంటా కూడా మానవీయ వంకర మాట్లాడతాం. దానికి లైసెన్సే లేనాడు. ఎవరికి సిరిసిన లైసెన్స్? వానికి లైసెన్సే కావాలా? జిల్లాల రాజిరెడ్డి ఒక రెడ్డి వ్యక్తి, అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, సాదాబాయినార ఒక 30 గుంటలు చేసుకున్నాడు. ఎప్పుడు అట్లా 100 ఉన్నారు. అతను అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడే దగ్గరికి రావు చేయవు. ఊళ్ళో నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుని రెడ్డిలల్లా అని ఏడ్చుకుంటావు. ఎలక్షన్ అప్పుడు దండం పెడతావు, కాలు మొక్కుతావు వాళ్ళకు. ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే తప్పేందంటావు. ఇది నీ ప్రవర్తన. వస్తావు ఊళ్ళకు వచ్చే పరిస్థితి నా ఊళ్ళకు రెడ్డిలో చెప్తున్న కొట్టే పరిస్థితి ఉంది మా ఊళ్ళో. కొంచెం జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు డాక్టర్ షమీం అఖ్తర్ కమిషన్ రిపోర్టులో నీ అంశాలను సవరించాలని కోరుతూ తంగలపల్లి మండల కేంద్రంలోని తాడూరు మూల వద్ద నుండి MRO ఆఫీసు వరకు డప్పులతో MRPS నాయకులు ర్యాలీగా వెళ్లి MRO జయంత్ కుమార్ గారికి వినతి పత్రం అందజేశారు. మండల MRPS అధ్యక్షులు సావనపల్లి బాలయ్య మాట్లాడుతూ డాక్టర్ షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో SC వర్గీకరణలోని అంశాలను సవరించాలని కోరుతూ మాదిగ ఉప కులాలకు 11% కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర MRPS నాయకుడు గుండ్రెడ్డి రాజు, జిల్లా కో కన్వీనర్ సవనపల్లి రాకేష్, జిల్లా డప్పు కళాకారుల ఉపాధ్యక్షులు పసుల దుర్గయ్య, మండల గౌరవ అధ్యక్షులు మల్యాల లచ్చన్న, ఉప అధ్యక్షులు కొంబాట దేవయ్య, కొర్మ రాజు, చేదల రాకేష్, సీనియర్ నాయకులు కొర్మ రాజు, మునిగే శంకర్, చెదాల దేవయ్య, అక్కనపల్లి కృష్ణ భగవాన్, గ్రామ MRPS నాయకులు శేఖర్, శ్రీకాంత్, బాలు, మహేష్, నానక్, డప్పు కళాకారులు పసలు రాములు, బొల్లారం అంజి, బిగుళ్ల లింగయ్య, మ్యకల పోచయ్య, సవనపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చే ట్యాబ్లెట్ విస్తరణలో మా మామయ్య పిల్లలు కూడా 2 మంచి రోజులు. 3వ డిమాండ్ ఏంటంటే మాకు 9% రిజర్వేషన్ మా పిల్లలకి ఉన్న 15 లక్షల రిజర్వేషన్ మాకు 10% రిజర్వేషన్. గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు మార్చి 3 నుండి 4 నుండి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల వరకు పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో MRPS పార్టీ ఆఫీస్ నుండి MRO ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహించి
డప్పులతో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయానికి విచ్చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ ముఖ్యంగా 3 డిమాండ్స్ ఏమిటంటే, ఇప్పుడు ఏబిసిడి గ్రూప్ 3 గ్రూపులుగా చేయడం జరిగింది. దాన్ని ఏబిసిడి 4 గ్రూపులుగా విభజన చేయడానికి. రెండవది ఏమిటంటే, రేపు రాబోయే క్యాబినెట్ విస్తరణలో మాదిగ కులాల 2 ఎమ్మెల్యేలకు గాను మంత్రి పదవి ఇవ్వడం గురించి. మూడవ డిమాండ్ ఏమిటంటే 9% చేయడం జరిగింది రిజర్వేషన్, 9 నుండి 11% పెంచడానికి కూడా 3 రకాల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి వినతి పత్రాన్ని కూడా ప్రభుత్వానికి పంపిస్తామని మాకు ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తంగలపల్లి మండల కేంద్రం నుండి మా మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటాను. జై మాదిగ, జై మందకృష్ణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో బీజేపీ నాయకులను గెలిపించి ఓటర్లు తమ మద్దతు ప్రకటించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో నరేంద్ర మోదీ నాయకత్వంలో బండి సంజయ్కు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జై జై माता के भारत माता के नरेंद्र मोदी गारी नायकत्व अमित शाह गारी नायकत्व बंडी संजय गारी नायकत्व किशन रेड्डी गारी नायकत्व जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता कदिलिंद्र काशाय खबरदार खबरदार कदिलिंद्र काशाय खबरदार खबरदार 2 రోజుల క్రితం టీచర్ ఎమ్మెల్సీలను గెలిపించినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ని మరి అంజిరెడ్డి గారిని 5000కు పైగా మెజార్టీతో గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ మరి ఏ రకంగా అయితే ప్రజల కోసం కొట్లాడుతుందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి విఫలమైందో ఈరోజు ప్రజలందరూ స్పష్టంగా అర్థమైపోయింది. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ సిరిసిల్లలో మున్సిపల్లో కాషాయ జెండా ఎగురవేయబోతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మ విశ్వాసంతో చూస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఈరోజు బీజేపీకి పట్టం కట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, మీ అందరి సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుంది. కార్యకర్తలు ఎల్లవేళలా మీకు అండగా ఉండి ఈ ప్రజా సేవలో భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి కోసం కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు మరియు అంజిరెడ్డి చిన్నమైల్ గారు భారీ విజయం సాధించిన సందర్భంగా వారికి సిరిసిల్ల పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలుపుతూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్స్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన సందర్భంలో
వారికి సిరిసిల్ల పట్టణ శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పేసి ఇది ఒక ఎమ్మెల్సీ ఎన్నికల సంకేతము. కావున రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విన్నపం, రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశమంతటా భారతీయ జనతా పార్టీ ధమరుకం మోగుతూ ఉన్నది. భారతదేశం అంతటా కాషాయం జెండాతో రెపరెపలాడుతుంది. తెలంగాణలో కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. విషయం మరి మన తెలంగాణలో ముఖ్యంగా ఈ నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ 4 ఎంపీ స్థానాలు దాదాపు అన్ని కలిపి 40 పైన మరి ఉన్నటువంటి ఈ మన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, శాసనసభ నియోజకవర్గాలు ఏవైతే అవన్నీ కూడా ప్రభావితం చేయబడ్డాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎవరైతే పట్టభద్రులు, ఎవరైతే చదువుకున్నటువంటి వ్యక్తులు మనం ఎవరైతే అంటామో, అదే రకంగా టీచర్లు కూడా మరి ఒక విజ్ఞతను ప్రదర్శించి మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మరి మనకు తెలుసు రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 3 రోజులుగా ఉత్కంఠభరితంగా ఈ యొక్క కౌంటింగ్ మొదలై చివరిగా మరి నిన్నటి రోజు మన అభ్యర్థి 5,000 పైచిలుకు ఓట్లతోని గెలవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఈ రకంగా ఇప్పుడు ఒక సంకేతం ఏంటంటే రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థలు, మున్సిపల్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ, టీసీ ఏవి తీసుకున్నా కూడా మరి మన భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. అదే రకంగా ప్రజలు ఆదరించే స్థితిలో ఉన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ ఉంది. ఏమైనా మంచి ఒక పట్టభద్రుల నియోజకవర్గం గెలిచినటువంటి ఒక ఇద్దరు, అంటే అటు టీచర్ కావచ్చు, ఇటు పట్టభద్రులు కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా మా పట్టణ శాఖ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎలక్షన్లు మరి రాబోయే ఉన్నాయో అందులో కూడా మా యొక్క కార్యకర్త సోదరులు మనందరికీ తెలుసు. మొన్న ఈ ఎలక్షన్ల సందర్భంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 దాకా కూడా ప్రతి ఒక్క కార్యకర్త అక్కడే ఉండి మరి ప్రచారం చేసి మరి అభ్యర్థులను గెలిపించేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బండి సంజయ్ అన్న గారు, అలాగే కిషోర్ రెడ్డి గారు, వీళ్ళందరూ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో వారి ఆశయాలను మేము వాళ్ళకు అనుగుణంగా కూడా పనిచేసి మరి ముందడుగు వేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా అన్నపూర్ణమ్మగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మన మహిళా అధ్యక్షురాలుగా ఆమె నియమించడం జరిగింది. ఆమెకు కూడా మా సిరిసిల్ల పట్టణ కరీంనగర్ జిల్లా తరఫున వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 23వ వార్షికోత్సవ వేడుకలు. ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.
నీళ్లు లేక రైతులు బాధపడుతుంటే కాంగ్రెస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డ టీఆర్ఎస్ శ్రేణులు. ఎస్సీ రిజర్వేషన్ హక్కుల కోసం డప్పు చప్పులతో ఎంఆర్పీఎస్ నాయకుల ర్యాలీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ నాయకుల సంబరాలు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.